జిల్లాలో 10th రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చున్నాయి. దీనికి కృషి చేసిన టీచర్స్ అందరికీ, స్కూల్ యాజమాన్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో మొత్తంగా 27,139 మంది పిల్లలు క్లియర్ అవుతే 23,857 మంది ఉత్తీర్ణతయ్యారు. రిజల్ట్ 87.91% అంటే 88% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే 500 మార్క్ కన్నా ఎక్కువ తీసిన వాళ్ళు 1557 మంది ఉన్నారు. 550 కన్నా ఎక్కువ మార్క్ తీసిన వాళ్ళు 376, 580 దాటిన వాళ్ళు 31 మంది ఉన్నారు. 590 కూడా దాటిన వాళ్ళు మన జిల్లాలో 3 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పిల్లలతో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివించారని తెలుస్తుంది. కొంతమంది ఆటో డ్రైవర్సు, కొంతమంది టాపీ మేస్త్రీసు, కొంతమంది డొమెస్టిక్ వర్క్గా వేరే ఇంట్లో పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళని అంత కష్టంలో చదివించినా కూడా వాళ్ళు ఎంత చక్కగా చదివి ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, మన జిల్లాకి మంచి పేరు తీసుకువచ్చారు. వీళ్ళకి మంచిగా చదివించడానికి తోడ్పడిన ప్రతి స్కూల్స్కి, ఆ స్కూల్ టీచర్స్కి, హెచ్ఎంస్కి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా భావిస్తున్నాము. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో చాలా సిస్టమేటిక్గా ప్రతి సబ్జెక్ట్ని ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ లాగా పెట్టి ఎక్కడెక్కడైతే వీక్ ఉంటారో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫలితాలు కనిపించాయి. దీంట్లో పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. కొంతమంది ఐఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఐఏఎస్ చదవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్, డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామము. సొసైటీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. సో ఈ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తే అదే మన సమాజానికి మంచి వనరులు అని ఈ సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో మంచిగా అందరూ పాస్ అయ్యి, ఎవరైతే మంచి మార్క్స్లు తెచ్చుకొని పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారో వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఎవరైతే పిల్లలు కొన్ని మార్క్స్ వల్ల ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టు వచ్చిందో, నాకు 89% రిజల్ట్స్ వచ్చింది. సో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టబోతున్నాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఇంకా నెక్స్ట్ 2 వీక్స్లో బాగా చదవండి. మంచి అడిషనల్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. చదివేసి మన జిల్లాని 100% రిజల్ట్స్గా నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే మంచిగా మార్క్స్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు హైయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయలేకపోతున్నారో అటువంటి పిల్లలకి P4 ద్వారా కూడా మార్గదర్శులతో మాట్లాడి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి, ఈ స్టడీ చేయడానికి కావాల్సిన అన్ని మార్గదర్శనాలు అయితేనేంటి, అలాగే ఫైనాన్షియల్ రిసోర్స్ని కూడా టేప్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రయత్నిస్తాం.